పొటాటో చీజ్ బాల్స్ని ఇలా చేస్తే కనుక క్రిస్పీగా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ తినని వాళ్ళు కానీ ఇది స్నాక్ క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ స్నాక్గా కానీ ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. మీరు చేత్తోనన్నా స్మాష్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో దానిలోకి ఒక తురుముకున్న క్యారెట్, అలాగే చిల్లీస్ చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీరాని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అటుకుల్ని మిక్సీ పట్టుకొని ఇలా బరకగా పట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 to 4 బ్లడ్ స్లైసెస్ని తీసుకొని వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ మిశ్రమంలోకి కొద్దిగా సాల్ట్, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటుందండి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆమ్చూర్ పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక నిమ్మ చెక్కను తీసుకొని దానిలో పిండుకోవాలండి. తర్వాత మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్, లేకపోతే ఒక 2 ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలండి. ఆ ముద్దని చిన్న చిన్నగా ఇలా అద్దుకుంటూ దాని మధ్యలో మనం చీజ్ని యాడ్ చేసి పెట్టుకోవాలండి. మీ దగ్గర క్యూబ్ చీజెస్ ఉన్నా పర్వాలేదు, గ్రాటర్ చీజ్ ఉన్నా పర్వాలేదు, మొజరెల్లా చీజ్ ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ పెడుతున్నానండి. దాని మధ్యలో ఇలా పెట్టుకుంటూ రౌండ్గా ఎక్కడా కూడా బయటికి లీకేజ్ అనేది లేకుండా రౌండ్గా చుట్టుకోవాలి. తర్వాత దాన్ని ఎగ్ మిశ్రమంలో కోట్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ని చుట్టుకొని ఒక 2 to 3 అవర్స్ కానీ, టైం లేకపోతే 1 అవర్ కానీ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని వదిలి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకుని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినాయండి. చాలా చాలా యమ్మీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.